బక్రీ సానియా అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈద్ ముబారక్. ఈరోజు మార్నింగ్ గ్రూప్లో చూడగానే మార్నింగ్ ఒక మెసేజ్ వచ్చింది గైస్. ఏంటంటే ఈరోజు ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేసి తీసుకురాకండి అని చెప్పేసి అది చూసి హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుకోవచ్చని మళ్ళీ డౌట్ వచ్చింది, ఇంతమందికి ఫుడ్ అంటే ఎలా అని చెప్పి మళ్ళీ కాల్ చేస్తే ఏం పర్లేదు అక్క మమ్మీ ప్రిపేర్ చేస్తా అన్నది. డాడీ కూడా బాక్స్ పెట్టేసి తీసుకొచ్చి వదిలిపెడతా అన్నాడు జాబ్ దగ్గర అన్నది. సరేలే అని చెప్పేసి ఇక పడుకున్నా. ఇక మన కోసం ఏమేమి స్పెషల్ చేసి పంపించారంటే సానియా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చికెన్ దమ్ బిర్యానీ, షిర్కుమా, దంకి చట్నీ, సలాడ్ కూడా పంపించారు. సలాడ్ అయితే బీట్రూట్, కీరా, క్యారెట్, ఆనియన్. నాకు బీట్రూట్ అస్సలు నచ్చదు, వామిటింగ్ వస్తుంది. కాకపోతే కేవలం సానియా వాళ్ళ మమ్మీ కోసమే తిన్నా. ఎందుకంటే మన కోసం అంత స్పెషల్గా ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించినప్పుడు వేస్ట్ చేయొద్దు కదా. బిర్యానీ అయితే సూపర్ ఉంది గైస్. మనం నార్మల్గా హోటల్స్లో తింటాం, కాకపోతే సానియా వాళ్ళ మమ్మీ ప్రిపేర్ చేసినందుకే ఇంత బాగా వచ్చింది. ఎందుకంటే అమ్మ చేతి వంటనే కదా. దీపు అయితే నన్ను లెగ్ పీస్ చూపించి ఊరిస్తుంది, నాకు లెగ్ పీస్ వచ్చింది నీకు రాలేదని. శ్రీ అయితే వెజిటేరియన్, నాన్ వెజ్ అస్సలు తినదు, బ్రాహ్మణ్ కాబట్టి. కాకపోతే మేము ఏది తిన్నా పాపం పక్కన కూర్చొని భరిస్తూ ఉంటుంది. ఇక మేమైతే స్టార్ట్ చేసేసాం ఫుడ్ తినడము. బిర్యానీ సూపర్ ఉంది. బిర్యానీ తిన్న తర్వాత షిర్కుమా కూడా టేస్ట్ చేసిన, చాలా బాగుంది. అందరం ఒక్కొక్క గ్లాస్ తాగినాము. ఫుల్ నిద్ర వస్తుండే తినంగానే. ఫౌజియా అయితే మనల్ని వదిలేసి వాళ్ళ విలేజ్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటుంది గాయస్. పోనీలేండి, దానికి కూడా ఈద్ ముబారక్. ఇంకొకటి ఏంటంటే మన కోసం ఇంత వాళ్ళ ఫెస్టివల్ పెట్టుకొని టైం స్పెండ్ చేసి హాఫ్ డే మొత్తం స్పెండ్ చేసి మా కోసం ఫుడ్ పంపించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆంటీ, అంకుల్, మీ దీపు అయితే సానియా వాళ్ళ డాడీకి లవ్ యూ సో మచ్ చెప్పమన్నది. సానియా చెప్పిందో లేదో నాకైతే తెలియదు, మరీ చెప్పింది దీపు. ఏం సీరియస్ అవ్వకండి ఆంటీ, అది అప్పుడప్పుడు అలానే చేస్తుంటుంది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.